అండి, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఈ రోజు మనకి రుచికరమైన వెరైటీస్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దాం. వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మాకు ఆహా ఏం రుచిలో ఏం వంట చేస్తున్నారు రాజు గారు? సో వంకాయ సాంబార్ చేస్తున్నానండి. ఓకే రాజు గారు. సో ఇది జనరల్ గా ఉడిపి ఆ సైడ్ లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అంటే స్పెషల్ అకేషన్స్ లో పండుగలప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కానీ ఇది చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది ఉడిపి స్టైల్లో ఉంటుంది. ఉడిపి స్టైల్లో అంటే కొంచెం సాంబార్ పౌడర్ కూడా మరి ఎక్కువగా స్పైసెస్ కాకుండా కొంచెం సింపుల్ గా ఉండే విధంగా ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. వంకాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వంకాయ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 8, కందిపప్పు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం ముందు ఒకటి పొడి రెడీ చేసుకుందాం, అంటే సాంబార్ పొడి అనేది. సో కొంచెం నూనెలో వేయించేసుకుంటాం అన్ని. దీంట్లో ముందుగా మెంతులు అండి. సో ఇది మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకు ఉడిపి దగ్గర మట్టి అని చెప్పి ఒక విలేజ్ ఉంది. అక్కడ పండే వంకాయ మట్టగుల్ల, అది అక్కడ ఫేమస్ అనమాట. అది వంకాయ పేరు అనమాట. సో ఆ తెల్ల వంకాయ అంటే గ్రీన్ కలర్ లో ఉండి తెల్ల తెల్ల లైన్స్ అలా ఉంటాయి దానికి. సో దాని అంటే కొంచెం చలవ కూడా దాంతో. సో దాంతో చేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది మనకు సాంబార్. సో అక్కడ ఫేమస్ అనమాట వంకాయలతో చేసే సాంబార్. సో ఎక్కువ మసాలా స్పైస్ ఎక్కువ కూడా ఉండదు. సో మామూలుగా ఉండి ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. సో తెల్ల వంకాయలతో మనం చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకు అందుబాటులో ఉండే వాటితో. ఇవి కొంచెం వేగిపోయాయి మనకి. దీంట్లోనే కొద్దిగా శనగపప్పు, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలండి, అలాగే కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నాం. సో ఇదే మనకు పొడిలా వచ్చేస్తుంది. కావాలంటే పేస్ట్లా కూడా చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ధనియాలు ఇది కొంచెం జాగ్రత్తగా అంటే చిన్నటి మంట పైన మనం వేయించుకోవాలి. మంచి ఆ కలర్ రావాలి, లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనకు బాగుంటుంది. ఓకే. సో మామూలుగా ఇక్కడ మన సైడ్లో కూడా కొంచెం గుంటూరు తెల్ల వంకాయ, అలా కొన్ని వేపుడ్లు, గుత్తి వంకాయలు అలా చేసుకుంటారు కదా. ఏరియా వైజ్గా కొన్ని మనకు అలా వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఎక్కువ చేసుకుని దీంతో అనమాట. సో ఇది వేగుతూ ఉంటుంది. ముందుగా మనం ఏంటంటే ఇక్కడ కందిపప్పు కొంచెం మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో మెథడ్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇది మనకు రెడీ అయిపోయింది. సో కాస్త చల్లారితే మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఓకే. సో ఇది కాస్త మనం కాసేపు పక్కన పెట్టేసేద్దాం, చల్లారుతూ ఉంటుంది. సో ఈ ప్యాన్లో ఫస్ట్ మనం ఉడికించిన కందిపప్పు, కొద్దిగా చింతపండు గుజ్జు, అలాగే వంకాయ ముక్కలు. సో ఇవి ఉడుకుతూ ఉంటాయండి. దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్ళు ఇస్తారా? మూత పెట్టేసి అటు పక్కన మనం పెట్టేసేద్దామండి. సో ఇది ఇక్కడ మరుగుతూ ఉంటుంది. సో ఈలోగా దీనికి మనం పోపు కూడా రెడీ చేసుకున్నాం.
కొద్దిగా నూనె, దీంట్లో ఎండుమిరపకాయలు. సో మీకు ఇందాక చెప్పడం మర్చాను, మనం ఏదైతే దీంట్లో ఆయిల్ వాడుతున్నామో కొబ్బరి నూనె వేస్తాను నేను. ఓకే ఓకే, సో అలా అలవాటు లేదనుకుంటే ఆ కొబ్బరి నూనెతో మనం రెగ్యులర్గా వాడే ఆయిల్తో చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎండుమిరపకాయలు కొంచెం వేగుతున్నప్పుడే ఆవాలు, దీంట్లోనే కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే అండి. సో సాంబార్ దీంట్లోకి మనం ఈ పప్పు అంతా కూడా దీంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాం. మరిగాక షిఫ్ట్ చేసుకోమా రాజు గారు? ఎస్, అంటే ఇది మనం దాంట్లో అలా దాంట్లోనే కలిపేసేసుకోవచ్చు. ఓకే. సో ఇందాక వేయించుకున్న ఈ పప్పులంతా కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. ఓకే, సో దీంట్లో ఈ పౌడర్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం నీళ్ళల్లో మనం మిక్స్ చేసేసి వేసేసుకుంటే అంటే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది. ఓకే. అలాగే కొద్దిగా బెల్లం అండి. ఓకే. సో ఇది రైస్లోకి తీసుకుంటారా రాజు గారు, టిఫిన్స్లోకా? రైస్లోకి అండి. ఓకే. ఓకే, సో ఇంకొంచెం మనకు ఆ ముక్కలు, వంకాయ ముక్కలు ఉడికితే సో మనకు సాంబార్ అనేది రెడీ అయినట్టే. ఓకే. సో ఈలోగా మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. సో కీరాతో చేస్తున్నామండి. ఓకే. కీరా స్కిన్తో తీసుకుంటున్నాం. సో ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే. సో ఫ్యాన్ షేప్లో ఇలా స్లిట్స్ ఇస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేస్తాం. ఓకే. ఇలా వస్తుంది. సో సింపుల్గా చేసుకునేది. ఆ స్లిట్స్ అనేది కొంచెం మనం పల్చగా ఇచ్చుకుంటే మనకు బాగా వస్తుంది. సో కలర్ కాంబినేషన్ మనం తీసుకునే ప్లేట్ని బట్టి ఇలా కూరగాయలు మార్చుకుంటూ చేసేసుకోవచ్చు. ఓకే. కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది సాంబార్. యూజువల్గా మనకు సాంబార్ మనం ఇక్కడ చేసుకునేది అయితే మనకు ఆ స్మెల్ తెలిసిపోతుంది. రెగ్యులర్గా మనం ఆ స్మెల్ మనకు బాగా అలవాటు కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ముక్క కూడా ఉడికిపోయింది. ఓకే, తీసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. వంకాయ సాంబార్ రెడీ అండి. వంకాయ సాంబార్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వంకాయ సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ మిశ్రమం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సాంబార్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఉడిపి స్టైల్ సాంబార్. ఎస్, బాగుంది రాజు గారు. ఎక్కువ మనం దినుసులు లేకుండా మంచి టేస్ట్ వచ్చింది అసలు.
అంటే ఆ సాంబార్ ఫ్లేవర్ తెలుస్తోంది. ఎస్, అంటే మన సాంబార్ చేసేటప్పుడు అసలు స్టైల్ ఏమి సంబంధం లేదు, బట్ ఓవరాల్ గా ఫైనల్ గా చూస్తే మనకు ఆ సాంబార్ టేస్ట్ అనేది బాగుంది. ఎస్, ఎందుకంటే మనకి ఉడిపి ఇప్పుడు కర్ణాటక సైడ్ కూడా సాంబార్ చాలా ఫేమస్ కదా. ఎస్, అంటే మనకు ఆల్మోస్ట్ మనకి ఏ ఫ్లేవరే వస్తుంది. సో బాగుంది. ఆ వంకాయ టేస్ట్ కూడా మీరు అన్నట్టు ఆ సాంబార్లో ఇది అయ్యి చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో మనం చూసారు కదండి ఉడిపి స్టైల్ వంకాయ సాంబార్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ప్రెషర్ కుక్కర్ అడుగు భాగంలో ఒక్కోసారి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు రసం పిండిన నిమ్మ చెక్కులు ఒక 4-5 వేసుకుని కాస్త నీళ్లు పోసుకుని ఒక 2-3 స్టీములు ఉడికించుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఆ అడుగు భాగంలో ఏర్పడిన నలుపుదనం అంతా కూడా శుభ్రంగా పోతుంది, కుక్కర్ బాగా క్లీన్ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీకోసం. నీకోసం సెగ్మెంట్ లో ఒకరి కోసం ఒకరు వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చందానగర్. చందానగర్. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా? అవునండి, జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నవీన్ కుమార్. నవీన్ గారు మీరేం చేస్తుంటారు? మేము బిజినెస్ చేస్తాండి. సో నవీన్ గారు వంటలు వచ్చా మీకు? వస్తాయండి. బాగా వస్తాయా? చేస్తాం. చేస్తారా? మరి ఈ రోజు కూడా ఏం చేస్తారో చూస్తాము. Okay. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా లక్ష్మి గారు? అవునండి. మీ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చేస్తా అని చెప్తున్నారు. బాగా చేస్తారా వంటలు? చాలా బాగా చేస్తారండి. ఇంట్లో కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఓ సూపర్. సో అయితే మరి ఫస్ట్ మీరు ఏం వంట చేస్తారు ఈ రోజు? నేను పాలక్ కట్లెట్స్ అండి. పాలక్ కట్లెట్. అవునండి. ఓకే. పాలక్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. పాలక్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాలకూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, బ్రెడ్ పౌడర్ తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? పాలకూర నేను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చానండి. ఓకే. సో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసేయాలా? పేస్ట్ చేయాలి. ఓకే. చేద్దాం. ఇది పేస్ట్ చేసేలోపు మా ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి మీరు హాయ్ చెప్పాలండి. తప్పకుండా పెద్ద హాయ్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు మరీ చెప్పారు. సో లక్ష్మి గారు అండ్ నవీన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ అందరికి కూడా, ఇంకా కొలీగ్స్ కూడా, కొలీగ్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరికి కూడా ఒక పెద్ద హాయ్. నేను హాయ్ చెప్పేసాను, మీరు ఇంకా పేస్ట్ రెడీ చేయలేదా? చేసేస్తారు. ఇంతకీ కట్లెట్స్ మీ వారికి ఇష్టమా? చాలా ఇష్టం అండి. నలిగిందా అండి? నలిగిందండి. దీంట్లో ఇంకా జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. అల్లం అండి, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఓకే. అంతేనా? ఇంకా పచ్చిమిరపకాయలు అవేమి వేయక్కర్లేదు? పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఓకే. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఓకే. మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటాను. ఇంకొంచెం ఉంది పాలకూర. పేస్ట్ రెడీ అయిపోయిందండి. సూపర్. సో గ్రీన్ పేస్ట్, గ్రీన్ శారీ, గ్రీన్ షర్ట్, గ్రీన్ ఫ్యామిలీ మీది? చాలా గ్రీనరీగా ఉంటుందండి. అవునా? నాకు కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఆయన కూడా నేచర్ అంటే చాలా ఇష్టం. బాగా మొక్కలు అవి పెంచుతూ ఉంటారా? మరి ఎంత ఇష్టమైతే మాత్రం ఇలా వచ్చేయాలా? ఊరికే అంటున్నారు. బాగుంది, చక్కగా కోఆర్డినేటెడ్, కలర్ కోఆర్డినేటెడ్ గా ఉంది. ఓకే. సో మిక్స్ చేసుకుందామండి. ఓకే. ఈ కట్లెట్స్ మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా ఈ వంట? నేనే ఓన్ గా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారండి. ఆయనకి కొత్త కొత్త వెరైటీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. చాలా ట్రై చేస్తూ ఉంటారు కూడా. ఓ, నాకంటే ఎక్కువగా ఆయనే ట్రై చేస్తూ ఉంటారు చెప్పాలంటే. వంటల మీద మీకు ఎందుకు అంత ఆసక్తి కలిగింది? తెలుగు రుచులు చూస్తుంటాము. తెలుగు రుచి చూస్తుంటారా? కొత్త వెరైటీస్ వస్తుంటాయి. వంటల మీద ఆసక్తి కలిగింది అనమాట మీకు. సో నెక్స్ట్ ఏం వేద్దాం దీంట్లో లక్ష్మి గారు? ఇది ఆలు స్మాష్ చేసుకొని వేసుకుందామండి. ఓకే. సో ఏం వర్క్ చేస్తుంటారు లక్ష్మి గారు మీరు? నేను జ్యువెలరీ ఫీల్డ్ అండి. ఓ,
సో బ్రెడ్ క్రమ్స్ అండి యాడ్ Okay. చేసుకుందాం. సో సాల్ట్ అండి, ఇది ధనియాల పౌడర్ అండి, ఓకే ఇది గరం మసాలా అండి. ఓకే. సో మీకు పెళ్ళికి ముందు నుంచే వంటలు వచ్చండి? నాకు చిన్నప్పటి నుంచే వంటలు అలవాటు అండి. చిన్నప్పటి నుంచే? ఓ, జీలకర్ర వేస్తున్నాను. ఓకే. పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? 15 years అయిందండి. అబ్బో. యాక్చువల్లీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా. ఓ, అవునా? హ్యాపీ యానివర్సరీ. కొత్తిమీర వేస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నాకు కొంచెం ఎక్స్ట్రా హ్యాపీగా ఉన్నారు. అవునండి. సో మొత్తం ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఓకే. సో 15th యానివర్సరీకి స్పెషల్గా ఏం చేశారంటే తెలుగు రుచికి వచ్చామని చెప్తారనమాట. అవునండి. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలండి. ఏం ఒక పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 8th class అండి, బాబు 1.5 year. ఓ, చిన్న బాబు. పేర్లేంటి? బాబు పేరు దేవాంశ్, పాప పేరు హర్షిత. ఓకే. సో ఇలాంటివన్నీ చేస్తే ఇంకా బాబు చిన్నోడు కాబట్టి మీ పాప ఎంజాయ్ చేస్తుందా? అవునండి, బాగా. అసలు ఎవరు చేసినవి బాగున్నాయి అంటది? మమ్మీ చేసినవా, డాడీ చేసినవా? ఇద్దరివి నచ్చుతాయండి. ఇద్దరివి నచ్చుతాయి. స్నాక్ ఐటమ్ ఎక్కువ లైక్ చేస్తాను. ఓకే. మా హస్బెండ్ కూడా అంతే. ఓకే. ఇవి టిక్కీ లాగా రెడీ చేసుకుందామండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో ఇంత ఆయిల్ పడుతుందా అండి? అంటే మనకి డీప్ ఫ్రైగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, షాలో ఫ్రై అంటే తక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా వేసాను. చాలా ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఓకే. ఇలా టిక్కీ లాగా అద్దుకొని ఓకే. దీంట్లో సో హాలిడేస్ లో అలా ఇలాంటి వంటలు చేస్తూ ఉంటారా? ఎప్పుడు చేస్తూనే ఉంటాము. వంటలు టైం ఉంటుందా? ఉంటుంది, ఉన్న టైంలోనే చేస్తూ ఉంటాము. ఓ, సూపర్. ఇన్కేస్ టైం తక్కువ ఉన్నా కూడా ఏదో ఒక వెరైటీ అయితే చేస్తూనే ఉంటాం. ఓకే. రెగ్యులర్ గా చేసేది అయితే కాదు. కాంప్రమైజ్ అవ్వరన్నమాట. టైం ఉన్నా లేకపోయినా లేట్ టైం అయినా కూడా చేస్తూనే ఉంటాం. ఎందుకంత ఇంట్రెస్ట్ మీకు ముందు నుంచి వంటలు అంటే అలా ఉన్నాయా, లేకపోతే తర్వాత ఇప్పుడు అలా స్టార్ట్ అయిందా? ఫస్ట్ నుంచి ఇంట్రెస్టే. మా హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. కాబట్టి ఏదైనా అనుకుంటాము, ఏదైనా ఇది కావాలి, ఇద్దరు కలిసి చేసేస్తూ ఉంటారా? కలిసి చేస్తాము. మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. ఓ, సూపర్. ఆల్మోస్ట్ ఇది చేద్దాము అని అనుకుంటే ఇద్దరం కలిసే చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇవి కొంచెం రెండు వైపులా వేయించుకుంటే మనకి రెడీ అయిపోయినట్టు కదా? అవును. మరి మీరు కూడా ఇలాగే జంటగా నీకోసం సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సరిపోతుందండి? సరిపోతుందండి. తీసేసుకుందాం. క్యారెట్ ఫ్లవర్స్ మీరే కట్ చేశారా? అవునండి, బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. అంతా రాజుగారి ఇన్స్పిరేషన్. వెరీ నైస్. మా ఇన్స్పిరేషన్ మాకు తెలుగు రుచులు ఆ వంటకి. తెలుగు బాగుంది. ప్లేట్ చూడడానికి కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ అండి. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. మీ వారికి ఇచ్చేసేయండి. పాప మా ఆయన కోసమే చేశారు కదా. ఆబ్వియస్లీ అండి. ఇద్దరు పర్లేదు, మీరు తీసుకోండి. మీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటారు. పాలక్ కట్లెట్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పాలక్ కట్లెట్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ఉడికించిన పాలకూర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పాలకూర పేస్ట్, వేయించిన బంగాళాదుంపలు, బ్రెడ్ పౌడర్, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్స్ లా చేసుకొని పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పాలక్ కట్లెట్ రెడీ.
తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, సో పాలకూర కట్లెట్ అస్సలు ఒకరి కోసం ఒకరు చేసుకోవాలి అసలు. ఓకే నవీన్ గారు టేస్ట్ ఫస్ట్ చూడండి. మీరండి. మీరు చేయండి. నేను చేస్తాను. బాగుందా అండి? బాగుంది. బాగుందా? ఓకే. పాలకూర కూడా ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేశారు కదా, సో దాని ఫ్లేవర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి కట్లెట్స్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన చర్మం కానీ జుట్టు కానీ అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి మనం చాలా రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. పాలు తేనె 2 సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక ట్రై చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బాగా క్లీన్ అవుతుంది, అలాగే గ్లోగా కూడా ఉంటుంది. ఇంకా మచ్చలు లాంటివి ఏవైనా ఉంటే కూడా తగ్గుతాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. సో నవీన్ గారు, మరి మీ వైఫ్ కోసం ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు? మిక్స్డ్ దాల్ కర్రీ. మిక్స్డ్ దాల్ కర్రీ, ఒకటి కాకుండా అన్ని కలిపేసా? అన్ని కలిపేసి. మిక్స్డ్ దాల్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, కందిపప్పు పావు కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా నవీన్ గారు? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం ఆవాలు, ఓకే. జీలకర్ర, ఓకే. కరివేపాకు, వెల్లుల్లి, ఓకే. మిర్చి. కారం బాగా తింటారా మీరు ఇంట్లో? స్పైసీగానా? స్పైసీ. అందరూ స్పైసీయే. మీకు ఈ కూర ఇష్టం అండి? యాక్చువల్లీ మా ఇంట్లో దాల్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు మా హస్బెండ్. ఓహో, అందుకనే ఆయన అందరికి దాల్ ఇష్టం ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మా హస్బెండే కాదండి, ఇంకా వాళ్ళ సిస్టర్స్ కూడా దాల్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. స్పెషల్లీ వాళ్ళ గురించే చేస్తున్నారు. నేను మీ ఆవిడకి ఇష్టమైంది చేయమన్నా, మీ సిస్టర్స్ కి మీ వైఫ్ కి అందరికి కంబైన్డ్ గా ఇష్టమైంది కాదు. మా వైఫ్ ఇష్టమైన మిక్స్డ్ దాల్ కర్రీ. అంతే, ఆయన ఫిక్స్ అయ్యారు. బేసిక్ అంటే ఆయన ఏం చేస్తే అది నాకు ఇష్టం అంతే. అంతేనా? ఓకే ఓకే, సరే అలాగే ఫాలో అయిపోదాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసేది. మీ వారికి వంట వచ్చన్న సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్ళి అవగానే తెలిసింది? లేదు, పెళ్ళైన తర్వాతనే తెలిసింది. పెళ్ళైన ఒక 2 months తర్వాత తెలిసిందండి. ఎలా తెలిసింది? అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ దాల్ కర్రీసే ఉండేవి. సో నాకేమో దాల్ తినాలంటే కొంచెం బోర్ వచ్చేది. ఇంకేదన్నా తినాలనిపిస్తుంది, నాకు నచ్చట్లేదు అంటే అప్పుడు ఆయన కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఇచ్చేవారు నా గురించి. కొంచెం పసుపు. మరి అప్పుడు మీకు నచ్చకపోతే మీరే వెళ్ళి చేసుకోవచ్చు కదా, పాపం ఆయన ఎందుకు అడిగారు చేసి పెట్టమని? అంటే అందరి గురించి ఒక ఐటమ్ చేసినప్పుడు స్పెషల్ మళ్ళీ నాకు నచ్చలేదని వేరే చేసుకుంటే ఏమన్నా అనుకుంటారేమో నేను ఉండేదాన్ని. పాప నా కష్టం చూడలేక ఆయన కిచెన్ లోకి వెళ్ళి నా గురించి ఏదో ఒక ఐటమ్ చేసుకొచ్చారు. అప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు అంటే మీకోసం అని చెప్పేవాళ్ళు కదా. ఓకే, నెక్స్ట్ అది ఎప్పుడు రాలేదా? ఇది చూసేవారు పాపం, వాళ్ళ సిస్టర్స్ కూడా ఏం అనలేక సైలెంట్ ఉండి. జాయింట్ ఫ్యామిలీ అండి మీది? జాయింట్ ఫ్యామిలీ అండి, ఇప్పుడు కూడా. ఇప్పటికి కూడా. సాల్ట్. ఓకే. యాక్చువల్లీ అంటే మేము ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. యాక్చువల్లీ బెంగళూరు మాది. ఓకే. బెంగళూరులో జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ మీరు మాత్రం ఉంటున్నారు. అవును. ఓకే. సో నెక్స్ట్ ఏమేద్దాం? గరం మసాలా. ఓకే. మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారండి? నేను 15 years అయ్యింది. అంటే ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది వంట? మీరు ఎక్కడైనా చదువుకునేటప్పుడు అలా ఉన్న బ్యాచులర్ గా ఉన్నారు? బ్యాచులర్ గా ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు రైస్ ఎక్కువ, దాల్ చేసుకుంటాను. దాల్ కారం దాల్ మీ లైఫ్ లో అలా ముడిపడి ఉంది అనమాట. అందుకని దాల్లో వెరైటీస్ చేస్తాం. ఏం చేసినా పప్పు ఒకేలా ఉంటది కదా? లేదు, ఉండదా? ఇదేంటి ధనియాల పొడి? అదేనండి, కందిపప్పు పెసరపప్పు ఇలా వెరైటీ దాల్స్ చేసేవాళ్ళ? ఓకే.
కొంచెం ఆయిల్ మొత్తానికి అందరికి దాల్ ఫేవరెట్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. మీకు బేసిక్ గా ఆయనకి నచ్చి ఉంటది, అందుకని అది అందరికి అలా నచ్చేలాగా చేసేసినట్టున్నారు. ఇంట్లో అందరికీ కూడా దాల్ అంటే ఎక్కువ ఇష్టం అండి. ఓకే, ఇంకా దాల్ దాల్స్లోనే వెరైటీస్ చేస్తూ ఉంటాం. మీ ఇంటి దగ్గర షాప్ వాడు ఎంత ఆనందపడేవాడు మీరు ఉన్నప్పుడైతే. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి ఇందులో వాటర్ వేయాలి. ఆ ఛాన్స్ వేరే షాప్ వాళ్ళకి కూడా ఇవ్వర్లేండి, ఓన్ బిజినెస్. ఓ అయితే ఓకే చాలా అండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కూరల్లో ఒక్కోసారి మనం పొరపాటుగా కాస్త నూనె ఎక్కువ వేసేస్తూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు కంగారు పడకుండా కూర అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పుట్నాల పొడి కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఎక్కువైన నూనెను ఈ పుట్నాల పొడి పీల్చేసుకుంటుంది, కూర కూడా రుచికరంగా తయారవుతుంది. సో ఏదన్నా పప్పు రెసిపీ నిద్రలో లేపు అడిగినా టకటకా చెప్పేస్తారా? మామూలుగా కాదండి, ఈ రోజు ఏంటండి చేయాలి అని అడిగితే పప్పే చెప్తారు. పప్పు కాంబినేషన్స్ ఏమి ఉండవా? ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి, బట్ ఏదైనా పప్పు అని వస్తుంది. పప్పు వస్తుంది. ఆ పప్పులే ఆ తర్వాత వేరే వేరే వెరైటీస్ వస్తాయి. పప్పు ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పప్పే. మీ చుట్టాలలో మీకు పప్పు ఫ్యామిలీ అనిపే కాదు, ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదున్నా లేకపోయినా పప్పు అయితే ఖచ్చితంగా. ఆబ్వియస్లీ పప్పు ఉంటుందండి. ఓకే రెడీ. నెక్స్ట్ ఏం వేద్దాం? 4 రకాల పప్పు. ఓకే, 4 రకాల పప్పులు అండి. ఏమేమి వేస్తారు ఇందులో? కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, రాజ్మా. ఓకే, అన్ని కలిపి అన్ని కలిపి ఉడికిచ్చేసి ఓకే దీన్ని ఇందులో మిక్స్డ్ దాల్కి రాజ్మా స్పెషల్. ఓ, రాజ్మా ఉంటే బాగుంటుందా? అవును, దాల్ గురించి ఏదైనా మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. ఇదెలా మనకు కొంచెం ఇట్లా పల్చగా ఉండాలా లేకపోతే దగ్గరకు అవ్వాలా? కొంచెం పలుచుకుంటే బాగుంటుంది, రైస్లోకి ఓకే బాగుంటుంది. కొంచెం దీనికి గట్టిగా ఉంటే చపాతీకి పూరి బాగుంటుంది. ఓకే, ఏదైనా మన ఆల్టర్నేట్. సో పప్పు కాకుండా మీకు ఇంకేం ఇష్టం? ఆలు. ఆలు ఆవిడ చేశారు కట్లెట్ ఆల్రెడీ, నాకు ఫేమస్ చేసిన అంతే, మీకు బాగా నచ్చింది చేశారు. ఓకే, సో సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది, తీసేయచ్చా? తీసేయచ్చు. బాగుందండి మీ పప్పు కలర్ఫుల్గా. లాస్ట్లో పుదీనా వేసుకోవాలి. మిక్స్డ్ దాల్ కర్రీ రెడీ. నాకెందుకు, ఆవిడకి ఇవ్వండి, ఆవిడ కోసమేగా చేశారు. మా ఆవిడకి ఇష్టపడింది అని చెప్తారు. తీసుకోండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మిక్స్డ్ దాల్ కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా రాజ్మా, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన పప్పుల మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో మీకు ఇష్టమైన దాల్ తినండి. మీరే ఫస్ట్ టేస్ట్ చూడండి. ఇప్పుడు అనుకుంటుంది ఇంట్లో దాల్, బయట దాల్, షూటింగ్ లో దాల్, అన్ని చోట్ల దాల్. కరెక్ట్ అండి, మనసులో ఉన్నదల్లా మీరే చెప్పారు. నాకు తెలిసి మీరు చెప్పలేరని నేనే చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే ఈ వంట మా వదినల కోసం డెడికేట్. ఓకే, బాగుంది, అంటే ఏదో మసాలా ఫ్లేవర్ లో బాగుంది. ఎస్, పొళ్ళన్నీ వేసారు కదా, కొంచెం స్పైసీగా. అలాగే ఆ దాల్ అంటే మిక్స్డ్ దాల్ మనం చేసుకున్నప్పుడు అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా మిక్స్ అవుతాయి కదా. అంటే పప్పు మరి ఇట్లా పేస్ట్ లాగా కాకుండా కొంచెం అట్లా తగ్గుతుంది కదా. కర్రీ అన్నారు కదండి, యా. సో బాగుంది, ఇలా ఐడియా అనేది బాగుంది. అంటే రైస్ తినేటప్పుడు మనకు కొంచెం అలా పలుకులుగా అలా తగులుతూ బాగుంటుంది. సో బాగుందండి నవీన్ గారు, మొత్తానికి మీ ఫేమస్ దాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా వచ్చి 2 టేస్టీ వంటలు మాకు చేసి చూపించినందుకు. మీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. గిఫ్ట్ కూడా గ్రీన్ కలర్. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
ఏవైనా క్రిమి కీటకాదులు కుట్టినప్పుడు చర్మం మీద వాపులాగా వచ్చేస్తూ ఉంటుంది, కాస్త దురదగా అనిపిస్తుంది, నొప్పిగా ఉంటుంది కదా. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసుకుని ఆ రసాన్ని ఏ ప్రాంతంలో అయితే క్రిమి కీటకాదులు కుట్టుంటాయో ఆ ప్రాంతంలో మృదువుగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ వాపు తగ్గడమే కాకుండా నొప్పి, దురదలు లాంటివి కూడా తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో రాజుగారు, షెఫ్ స్పెషల్లో ఏం వెరైటీ? అరటి పువ్వు రేకుల పచ్చడి అండి. అరటి పువ్వు రేకుల పచ్చడి. ఎస్ అండి. అంటే అరటి పువ్వు పైన మనం అంటే చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదండి. సో దానిపైన మనకి ఇలా రేకుల కప్పుకొని ఉంటుంది. సో ఆ రేకులతో చేస్తున్నాం. జనరల్ గా మనం ఆ పువ్వు లోపల ఉండే ఆ దొంగ కూడా అది తీసేసి అది ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే పెరుగు పచ్చడి కానీ లేకపోతే వేపుడులు కానీ కూరలు చేస్తూ ఉంటాం కదా. సో అది కాకుండా మనం ఆ పైన ఉండే రేకులతో చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగా వస్తుంది. అరటి పువ్వు రేకుల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు రేకుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1, ఎండుమిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇది మనకు అరటి పువ్వు రేక అండి. సో ఈ రేకులతో మనం పచ్చడి చేసుకుంటున్నాం. సో దీన్ని ఏంటంటే మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పొడవుగా చేసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా క్యూబ్స్ లాగా మనం కట్ చేసేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలండి. సో ఇది ఉడికించి మనం చేసుకుంటున్నాం. ఉడికించుకుంటే మనకు ఇలా వస్తాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. సో ఇది చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం. దానికి ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి శనగపప్పు, అలాగే మినపప్పు స్టిక్ ఇది కొంచెం మనకు దూరగా వేగాలండి. ఇవి కొంచెం సగం వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలండి కారానికి తగ్గట్టుగా. సో కావాల్సి దీన్ని మనం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. సో ఆ ఘాటు కావాలి, ఆ కారంతో ఉండాలి అనుకుంటే మనకి ఎలాగో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతో కూడా డిఫరెంట్ టేస్ట్ మారుతూ ఉంటుంది కదా. అలా కావాల్సి అలా కూడా చేసేసుకోవచ్చు. ఈ పప్పులు ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి రాజు గారు? లేదండి, అంటే దానికి కొంచెం సమానంగా కాకుండా కొద్దిగా తక్కువ తీసుకుంటే ఇది కొంచెం మనకు బేస్ ఇస్తుంది. అలాగే కొద్దిగా టేస్ట్ని కూడా యాడ్ చేస్తాయి ఈ ధనియాలు కానీ ఆ పప్పులు కానీ. చాలా రకాల మనం పొడులలో కానీ ఇలా పచ్చళ్ళలో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో దీనికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడు అంటూ ఉంటారు కదా, అరటి చెట్టులో ఏ భాగం కూడా మనకు వేస్ట్ అనేది ఏం లేదు, అన్నిటితో కూడా ఏదో రకమైనటువంటి ప్రయోజనం ఉంటుందని చెప్పేసి. సో ఇలా కూడా మనం వంటలో వాడుకోవచ్చు అండి. ఓకే, సో స్మెల్ స్టార్ట్ అయింది. సో దీన్ని మిక్స్ జార్లోకి తీసుకొని ఫస్ట్ పప్పులు ఒకసారి మనం పొడిలా కొట్టేసుకొని ఆ తర్వాత మిగతా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి, సో ఇది కూడా బాగుంటుంది దీంట్లో టేస్ట్ అనేది. వెల్లుల్లి రెబ్బలు, ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో అలాగే కొద్దిగా చింతపండు, సో దీంట్లో కొద్దిగా ఉప్పు. ఇది మెయిన్గా ఏంటంటే కర్ణాటకలో అటు కూర్గ్ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఉప్పు వేసేసుకొని నెక్స్ట్ మనం ఉడికించి పెట్టేసుకున్న అరటి పువ్వు రేకులు మిక్సీ పట్టేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం పప్పులు వాడుతున్నాం కదా, కొంచెం డ్రైగా అవుతుంది.
కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే ఓకే. సో ఇలా రెడీ చేసుకోవాలి. సో దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. ఓకే. సో పోపుకి సరిపడా నూనె, ఎండుమిరపకాయలు, అలాగే పప్పుల పోపు అండి. సో ఇది కొంచెం లైట్గా కలర్ మారుతున్నప్పుడే కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి పచ్చడి దీంట్లో వేసేసుకుని మనం కలిపేసేసుకుందాం. ఓకే రాజు. ఓకే, బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే రాజు. ఓకే గీత గారు, పచ్చడి రెడీ. ఓకే రాజు గారు. సో మరి అరటి పువ్వు రేకుల పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అరటి పువ్వు రేకుల పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా అరటి పువ్వు రేకులు ఉడికించుంచాలి. పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, ఉడికించిన అరటి పువ్వు రేకులు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటి పువ్వు రేకుల పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాము రాజు గారు. ఓకే, అసలు ఇది చెప్పేంత వరకు కూడా అసలు ఎవరు నమ్మరు అసలు. అటుపు అంటే మనం యాడ్ చేసుకున్న ఆ పప్పులు, ఆ ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి. అండ్ ఇది ఫైబర్ కూడా చాలా ఉంది కదా అంటే మనకి అరటి దువ్వలో కానీ, సో వీటిలో కొంచెం ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా చూస్తే ఎవరైనా ఈ అరటి దవ్వ పచ్చడి అనుకోవచ్చు, ఎస్ ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే ఆ పైన ఆ రేకుతో చేసామనేది కనిపెట్టలేదు రాజు. ఎస్ అండి. బట్ ఆ రేకులు చాలా మంది విప్పేసి పాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పటి నుంచి ఇలా పచ్చళ్ళు మనం ట్రై చేసుకోవచ్చు. సో ఒకటి పువ్వు తెచ్చుకుంటే మనకి 2 రకాల వంటలు అవుతాయి. రెడీ అయిపోతాయి. ఎస్, బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఇలా అరటి రేకులతో. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మనం రకరకాల నెయిల్ పాలిష్లు వాడుకుంటూ ఉంటాము. ఎప్పటికప్పుడు రిమూవర్తో రిమూవ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా మన డ్రెస్కి తగినట్లుగా మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాము. కాకపోతే నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు గట్టకట్టకుండా తాజాగా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ వంకాయ సాంబార్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తెల్ల వంకాయలు. సో ఈ తెల్ల వంకాయల్లో కూడా మనకి ఎక్కువగా లభించేది మెగ్నీషియం కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్. సో ఈ ఫైబర్ నుంచి మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది కూడా మనకు అధికంగా ఉంటాయి. అందుకే ఇది ఒక కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మన క్యాలరీస్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అందరూ సేఫ్గా తీసుకోవచ్చు. కందిపప్పు. సో ఈ కందిపప్పులో మనకి ఎక్కువగా లభించేది మనకు ఆల్మోస్ట్ 80% అనేది మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్లో మనకి 20% మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది కాబట్టి సో ఎప్పుడైనా మనము చూసి తీసుకుంటూ ఉండాలి 2 కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు. చింతపండులో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది, దీంట్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ముఖ్యంగా పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వంకాయ సాంబార్ అనేది ఒక మంచి హెల్తీ రెసిపీ కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. పాలక్ కట్లెట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకి క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది.
బంగాళదుంపలు. సో బంగాళదుంపల్లో కూడా మనకి పొటాషియం కంటెంట్తో పాటు పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ పిండి పదార్థాల్లో మనం స్టార్చీ ఫుడ్ అని చెప్తాము. సో అప్పుడు స్టార్చీ ఫుడ్స్ అనేది మనం ఎప్పుడైనా డైట్లో కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ పౌడర్. సో బ్రెడ్ పౌడర్లో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో కూడా మనకి కొద్దిగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అల్లం. సో అల్లం అనేది ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్తో పాటు మంచి పొటాషియం రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది మనకి బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడైనా మనకి బ్లోటింగ్ అంటే మనకి ఉబ్బరం అనేది అవుతుంది, ఎప్పుడైనా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు దాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పాలక్ కట్లెట్ అనేది నార్మల్ కట్లెట్స్ మిగతా కట్లెట్స్తో పోల్చుకుంటే దీంట్లో కొంచెం క్యాలరీస్ తక్కువ ప్లస్ హెల్దీ కాబట్టి ఇలాంటి కట్లెట్స్ అనేది అందరూ ట్రై చేసుకోవచ్చు. మిక్స్డ్ దాల్ కర్రీ. ఫస్ట్ వచ్చేసి పెసరపప్పు. సో పెసరపప్పులో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో మిగతా దాల్స్లో కొంచెం పోలిస్తే దీంట్లో మనకి మాంసకృతులతో పాటు మనకి పొటాషియం కంటెంట్ కానివ్వండి, దీంట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, సో మనకి పీచు పదార్థం అనేది కూడా లభిస్తుంది. శనగపప్పు. శనగపప్పులో కూడా మనకి అధికంగా లభించేది పొటాషియం. సో మనకి ఎప్పుడున్న పప్పుల్లో మనకి ఎక్కువ పొటాషియంసే ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలాంటి దాల్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఇస్తూ ఉండాలి వాళ్ళ డైట్లో. రాజ్మా. సో రాజ్మాలో మనకి ఎక్కువగా లభించేది ఫోలేట్. సో రాజ్మా అనేది ఒక హోల్ లెగ్యూమ్ కాబట్టి దీంట్లో మనకి ఇంకా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కందిపప్పు. సో కందిపప్పులో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఎక్కువగా లభించేదే పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలతో పాటు కొద్దిగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి మిక్స్డ్ దాల్ కర్రీ అనేది మనం తీసుకున్నట్లయితే సో ఇది ఒక మంచి బెనిఫిట్ అవుతుంది. సో మనకి అన్ని మిక్స్డ్ దాల్స్ చేసుకున్నాం కాబట్టి ఒక కంప్లీట్ ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి దాల్ రెసిపీస్ అనేది అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా వెజిటేరియన్ వాళ్ళు ఎప్పుడైనా ప్రోటీన్ తగ్గుతుంది కాబట్టి ఇలాంటి మల్టీ మిక్స్డ్ దాల్స్ లాగా చేసుకుంటేనే మనకి ఉపయోగపడుతుంది. అరటి పువ్వు రేకుల పచ్చడి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటి పువ్వు రేకులు. సో అరటి పువ్వు రేకులు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. దీంట్లో కూడా మనకి తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేది లభిస్తాయి. సో ఇందాక చెప్పుకున్నట్లు దీంట్లో కూడా మనకి ముఖ్యంగా ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, లేకపోతే షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు, షుగర్ని కూడా నియంత్రిస్తుంది అన్నమాట. వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బలు అనగానే మనకి ఎక్కువగా ఉంటుంది దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి జలుబు కానివ్వండి, దగ్గు, ఇలాంటి ఫ్లూ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో దీంట్లో ముఖ్యంగా మనకి డయాబెటీస్ అవ్వండి, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అనేది కూడా పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అరటి పువ్వు రేకుల పచ్చడి అనేది ఒక మంచి న్యూట్రిషియస్ కాబట్టి సో ఈ రెసిపీ అనేది అందరూ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. నిద్ర సరిగా పట్టని వారు ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా గసగసాలు దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ గసగసాలు పొడి కలుపుకొని ఆ పాలను తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.